హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్కీ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు నేను మణిదీపవరణ పూజ అనేది చేసుకున్నానండి. ఈ మణిదీపవరణ పూజ నేను ఈ ఫ్రైడేనే కాకుండా ముందు ఫ్రైడే రోజే మొదలు పెట్టుకున్నానండి. ఈ మణిదీపవరణ పూజకి 32 పూలు ఒకే రకం ఉండాలండి. నాకు పసుపు చామంతులు, తర్వాత వైట్ చామంతులు, గులాబీలు, లిల్లీ పువ్వులు, ఈ ఆరెంజ్ కలర్ చామంతులు, ఇలా 6 రకాల పూలైతే నాకు లభించాయండి. నేను ఈ 32 శ్లోకాలు ఒక్కొక్క రకం పువ్వుతో 6 సార్లు చదువుకున్నానండి ముందు ఫ్రైడే రోజు. ఈ ఫ్రైడే మిగిలిన 3 రకాల పూలతో పూజనైతే మొదలు పెట్టుకున్నాను. అమ్మవారికి ఈ వారం మందారాలు, నందివర్ధనాలు, కాడమల్లెలతో అయితే నేను పూజ చేసుకున్నానండి. ఒక్కొక్క పువ్వు 32 అయితే తీసుకొని 32 శ్లోకాలు 3 సార్లు అమ్మవారికి మణిదీపవరణ చదువుకున్నానండి. తర్వాత ఈ విధంగా అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. నేను అమ్మవారికి 9 రకాల పూలతో పూజనైతే చేసుకుంటానని సంకల్పం చెప్పుకున్నానండి. అందుకోసం 9 మందికి ముత్తైదులకు కూడా పిలిచి ఈరోజు తాంబూలం అయితే ఇచ్చానండి. తర్వాత అమ్మవారి కోసం నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక 9 రకాల నైవేద్యాలు ఉండేలాగా అమ్మవారికి నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే వచ్చిన ముత్తైదులకు కూడా 9 మందికి భోజనం అయితే ప్రిపేర్ చేశానండి. భోజనానికి ఏమేమి ప్రిపేర్ చేశానంటే వడలు, పులిహార, బంగాళదుంప పూల్ గోబీ కర్రీ, పాయసం, కొమ్మి శనగలు, పప్పు, బూర్లు, బెండకాయ ఫ్రై, ఇంకా రైస్. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకున్నానండి అమ్మవారికి. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జేజేలు పాడరే. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జేజేలు పాడరే. ఓం శ్రీమాత్రే నమః. నేను ఈ విధంగా ఈ పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.